కండిషన్ ఇస్ వెరీ క్రిటికల్. ఫస్ట్ ఎయిడ్ చేసి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఎస్ డాక్టర్. ఏమైంది అమ్మాయికి? ఏముందండి, వైరస్ అటాక్. అదే లవ్ వైరస్ అటాక్. ఎవరినో ప్రేమించుంటుంది, వాడు అవసరం తీరిపోగానే జెండా ఎత్తేసుంటాడు. అంతే, బతికే ధైర్యం లేక చావాలనుకుని ఉంటుంది. అంతేనంటావా? ఈ వయసులో లవ్ కంటే పెద్ద ప్రాబ్లం ఏమేంటుందండి? అయినా ఈ అమ్మాయిలు ఉంటారు చూడండి, మెంటలీ చాలా వీక్. సెకండ్స్ లో లవ్ లో పడతారు, సెకండ్స్ లో మోసపోతారు, సెకండ్స్ లో చచ్చిపోతారు. చిచి, ఏవైనా అమ్మాయిలకి ఇంత వీక్నెస్ ఎందుకండి? స్టాప్ ఇట్ రవి. అమ్మాయిల గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? నీకంటే మెంటల్ గా మేమెంత స్ట్రాంగ్. మీలాగా మాకు ఫ్లక్చుయేషన్స్ ఉండవు. అందుకే మీ ప్రేమనే నిజం అనుకుంటాం. మోసపోయినప్పుడు అది భరించలేక చచ్చిపోవాలనుకుంటాం. అయినా అమ్మాయి ఏ సిచ్యువేషన్ లో సూసైడ్ అటెంప్ట్ చేసిందో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావేంటి? ఛ, ఐ పిటీ యు రవి, ఐ పిటీ యు. ఐఎమ్ సారీ లక్ష్మి, డ్యూటీలో జాయిన్ అవ్వగానే ఇలాంటి ఇన్సిడెంట్ అవడంతో కొంచెం అప్సెట్ అయ్యాను. దీనికి తోడు నాకు ఉద్యోగం అయితే వచ్చింది, కానీ లైఫ్ లో దానికంటే చాలా ముఖ్యమైనది మిస్ అయిన డిస్టర్బెన్స్ లో ఏదేదో అనేసాను. ఐఎమ్ అగైన్ రియలీ సారీ. నేను ఇప్పుడే వెళ్ళి అమ్మాయిని చూసేసి వస్తాను. Special announcement. Flight EVA 547 crew are requested to attend their duties immediately. Passengers are also requested to board into the flight. Thank you. సారీ యంగ్ లేడీ, ఇందాక నేను అన్న మాటలను వెనక్కి తీసుకుంటున్నాను. యూ షుడ్ గెట్ వెల్ సూన్ అండ్ ఐ షుడ్ ప్రే ఫర్ యూ. దేవుడా, ఏం కోల్పోయి అమ్మాయి ఇంత బాధపడుతుందో నాకు తెలియదు, కానీ దయచేసి ఆమె కోరుకున్న దానికి దక్కేలా చూడు స్వామి. అంజలి, అంజలి, My God. రవి. అదేంటమ్మగారు అలా కూర్చున్నారు? నమస్కారం అండి. ఇంకా అమ్మగారు రాలేదా స్కూల్ నుంచి? వచ్చారండి. ఏదేదో మాట్లాడుతున్నారండి. గంగా, ఏంటి ఏంటేంటో మాట్లాడేస్తున్నావంట? స్కూల్లో ఏమైనా అయిందా? లేదయ్యా, నాకేమిటో చదువు ఎక్కువైపోయినట్టు, కట్టు భాష మారిపోయినట్టు ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు పేడకల్లో వచ్చేస్తున్నాయి. నేనే కదా నీ మొగుళ్ళ కనిపిస్తుంటా? కనిపించారు, కానీ ఇలా మంచిగా మర్యాదగా ఏమండి ఏమిటండి ఇవన్నీ లేవు. మరి హలో డార్లింగ్ ఇలా చి 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 చి. నన్నే కదా డార్లింగ్ అని అంది. అయితే మాత్రం ఏమిటి నాన్న, ఇంతకీ కథలన్నీ ఎందుకు చెప్తున్నావు? రేపు స్కూల్కి వెళ్ళనయ్యా. మళ్ళీ మొదటికొచ్చావు అన్నమాట. ఇదిగో, చదువుకోవాలని ఉన్నా ఓల్డ్ కలిసి రావాలి. చదివించే స్తోమత లేదనుకో, ఉంది. మొగుడికి ఇష్టం లేదనుకో, గోల్డ్ ఉంది. ఇది లేదనుకో. అదే లేదు. ఏహే, ఏమైంది? పెళ్ళయ్యాక నీకిచ్చేసేగా. అంటే నీ మూలంగానే నేను ఎంత వాణయ్యానంటావు? అట చూడమాకయ్యా, నేను అలా అననులే. గంగా, మన నీడ మనకు కనిపించాలంటేనే వెలుగు తోడు కావలసిన ప్రపంచం ఇది.
నేనింత సాధించానంటే నే వేసిన ప్రతి అడుగులోనూ నువ్వు నాకు ఇచ్చిన ఊతం ఉత్సాహం పోలంతుంది. లేదయ్యా, ఈ రోజు కూడా నువ్వు ఆ రోజుల్ని మర్చిపోకుండా ఉన్నావే, అదే పెద్ద వెలుగు. థ్యాంక్ యూ. హలో, ఎక్కడ నీ వైఫ్? అదిగో అక్కడ ఉంది నా బేబీ. కమాన్. బాబు ఏడుస్తున్నాడు, పాలు ఇవ్వచ్చు కదా. ఏంటి పాల? నేనా? వద్దు మామ, పాలు పట్టు. అవును, అందరూ వచ్చేసినట్టుగా, రండి లోపలికి వెళ్దాం. ఆ పళ్ళోడు ఇంకా రాలేదురా, వాడి కోసం వెయిటింగ్. అందుకే ఏ పని పాట లేనోని చూసి లవ్ చేసావనుకో, ఓ గంట ముందొచ్చి వీళ్ళలాగా పక్కనే ఉండి అన్ని చూసుకుంటాడు. ఏంటది? పల్లాడు ఇంకా రాలేదా? నేను ఎర్లీగా వచ్చాను, నాకంటే లేట్ గా రావడానికి వాడేమో పోటీ కాడా? ఏ మీరందరూ స్టైల్ గా ఉంటే చాలా, నా బాయ్ ఫ్రెండ్ మీ రేంజ్ ఉండొద్దా? అందుకే వాడికి కోటు సూటు టై అన్ని కొనిచ్చాను. ఇంకో 5 నిమిషాల్లో వచ్చేస్తాడు. ఆ తర్వాత వాడి స్టైల్ చూసి మీరందరూ పడిపోతారు. ఏంట్రా ఎక్కువగా బిల్డప్ ఇస్తుంది? వాడు మనకంటే స్టైల్ గా వస్తాడా? వెయిట్ చేసి చూద్దాం. ఏంటి వస్తాడని చెప్పు, ఇంకా రాలేదేంటి? ఏయ్, వాడు వస్తున్నాడు రా. ఏయ్, హీరోలా వస్తాడను, హీరో సైకిల్ మీద వస్తున్నాడు. ఏయ్, అటు చూడరా, నెత్తి మీద బొక్కే పెట్టి సైకిల్ తో కోకొస్తున్నాడు. ఒరే రావులయ్యా, హే స్వప్న, వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? సారీ లేట్ అయిపోయింది. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. రెడీ? రేయ్, ఏంట్రా ఈ అవతారం? కాస్త లేట్ అయిపోయింది, అందుకే రెడీ అవ్వలేకపోయాను. ఒకటే కన్ఫ్యూజన్. అది సరే, ఈ బొకే ఎందుకు నెత్తి మీద పెట్టుకొచ్చా? అదా ఒకే తప్పండి, ఇది ఎక్కడ పెట్టుకున్నాను అడిగాను. తీసి నీ నెత్తిని పెట్టుకో అన్నాడు, అందుకే నెత్తిని పెట్టుకొచ్చేసా. సరే, లోపల వేయాల్సింది బయట వేసావే? లేదే, డ్రైవర్ లోపల రాయర్ కాదురా, వేస్ట్ కోట్ గురించి అడిగాను. ఇది లోపల వేసుకుంటే కనపడుతుంది, బయట వేసుకుంటే కనపడుతుంది. పళ్ళు చూడు. పళ్ళు? నా పళ్ళ గురించి మాట్లాడతాడేంటి వాడు? ఏంటి స్వప్న ఇది? ఎవ్రీబడి సీయింగ్, వాట్ ఈస్ హి డూయింగ్? ఏంటా పని? టక్ చేస్తున్నా. ఏ ఒక్కర్లేదు, ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. రిసెప్షన్ చెప్తున్నానుగా వెళ్ళమని. సారీ స్వప్న, లేట్ అయింది. ఇప్పుడు నువ్వు వెళ్తావా లేదా? వెళ్ళు. ఏయ్, వెళ్ళమని చెప్పిందిగా, ఇంకా ఏంట్రా లుక్కులు ఇస్తున్నావు? పోరా. పోతుళ్ళా రెచ్చిపోతున్నాడు పోటుగా. స్వప్న, ఏమైంది? ఏడవకు నాన్నా. నేను రావట్లేదు. వాడు వెళ్ళిపోయాడు కదా, పద మనం వెళ్దాం. నేను రావట్లేదు. నువ్వు రాకపోతే మేము కూడా వెళ్ళాం. సరే, ఎవరు వెళ్ళకండి, ఇక్కడే ఉండండి. అయితే బాబు నువ్వే ఎత్తుకో. ఓకే. నూరా స్వీట్ హార్ట్, నా ఒళ్ళో కూర్చో, మన పని మొదలెడదాం. నీకు వేరే పని లేదు. వాడు ఇలాగే తిక్క తిక్కగా ఏదో చేస్తాడనుకున్నాను. సారీ. సరే, మనం వెళ్దాం పదండి. మెరుపు వేగంతో కారు వచ్చాగింది. ఎవరబ్బా? సారీ గైస్, కొంచెం లేట్ అయింది. పద స్వప్న, వెళ్దాం. ఏంటలా చూస్తున్నారు? గుర్తుపట్టలేదా? నేనే పళ్ళోండి. మొట్టమొదటిసారి నిన్ను గుళ్ళో చూశాను. చూడగానే నిన్ను ప్రేమించాను. నీకు ఫోన్ చేసి పక్క రోజు నిన్ను కలవడానికి వస్తానని చెప్పాను. వచ్చేటప్పుడు పళ్ళోడిగా వచ్చాను. ఆ పళ్ళోని నువ్వు ప్రేమిస్తేనే అది నిజమైన ప్రేమని ఇన్ని రోజులు పళ్ళోడిగా నటించాను. అవమానాలు సహించాను. ఇక మీదట అవసరం లేదనిపించింది. అందుకే ఆ వేషం తీసేశాను. ఒక్క విషయం తెలుసుకో, నేను నిన్ను మోసం చేయాలనే ఉద్దేశంతో అలా చేయలేదు. నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నానో నువ్వు అర్థం చేసుకోవాలని అలా చేశాను. అండ్ ఇంకో విషయం, నేను నీకన్నా చిన్న పిల్లన్న మ్యాటర్ ఓపెన్ చేయకు. ఇంతవరకు చెప్పిన దానికి రియాక్షన్ రాలేదు. ఏం లేదు,
సడన్ గా మీరు ఇలా గెటప్ మార్చి కొత్తగా మాట్లాడితే నేనేం చెప్పాలో. ఏం చెప్పక్కర్లేదు నాతోరా, ఏం పర్లేదు. హలో. Hey, congrats. హాయ్. అందరూ వచ్చినట్టనా? ఏదేవైనా నీకంటే ఆ పల్లోడే బాగున్నాడు. అవునా? అవును. ఒక్క నిమిషం. ఇప్పుడు ఓకేనా? వాడికంటే నేను స్మార్ట్ గా ఉన్నాను కదా. రిసెప్షన్ అని కూడా చూడను మహాన ఉమ్మేస్తాను. ఓకే ఫోటో తీయండి అయ్యా, ఫోటో. చంద్ర వాళ్ళు నన్ను చంపేస్తారని భయపడుతున్నావా? ఒకవేళ అది నిజమైనా నువ్వు ఇలా కన్నీళ్ళు పెట్టకూడదు స్వరాజ్యం. దేశం కోసం ప్రాణాలు ఇచ్చే అదృష్టం అందరికీ రాదు. పచ్చనాకు మీదాన పసుపు కొమ్ము మీదాన పరమాత్ముని మీదాన పరువాల మీదాన ప్రేమవు నువ్వే పెనిమిటి నువ్వే మావా. మన ప్రేమ కంటే పెళ్లి కంటే ఈ దేశానికి స్వరాజ్యం రావడం ముఖ్యం. ఎర్రకోట మీద మన 3 రంగుల జెండా ఎగిరిన రోజున నీ మెళ్ళలో 3 ముళ్ళు వేస్తాను. ఎప్పుడొచ్చారు? నువ్వు నన్ను తలుచుకుంటున్నప్పుడు. ఎలా వచ్చారు? నీ ఊహల పల్లకిలో. ఎందుకు వచ్చారు? రాత్రి కల్లోకొచ్చి ముద్దిచ్చాం, అది తిరిగిద్దామని వచ్చాను. మరి ఇచ్చేయండి. ఇస్తే అంతటితో ఆగుతావా? ఆగకపోయినా దూసుకెళ్ళడానికి మీరున్నారుగా. నేను రంగంలోకి దిగాక రాత్రి పగలో తేడా తెలియదు. స్టార్ట్ చేయడమే కానీ స్టాప్ చేయడం నా వల్ల కాదు. డిసైడ్ చేసుకో. నేను ఎప్పుడో డిసైడ్ చేసేసుకున్నా, ఈ బాడీకి నువ్వే బాస్ అని. ఏమైంది? ఎక్కడో వీణ మీటినట్టుంది. ఏంటి? నరాలు స్వరాలు పలుకుతున్నాయి. ఏమైంది? తీగలు తెగిపోతున్నాయి. ఇంకా ఆలస్యం చేస్తే అమృతం ఆవిరైపోతుంది.